ఈసారి నేను సిటీలో ఉన్న బెస్ట్ హాస్పిటల్ ఏంటో కనుక్కుని నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తాను, సరేనా? అలాగే తరుణ్, నువ్వు చెప్పినట్టుగా మనం కొత్త హాస్పిటల్కి వెళ్దాం. ఏంటి హారిక, మీరు మళ్ళీ పిల్లల్ని కనే ఆలోచనలో ఉన్నారా? అవునక్క, మురారి ఆలోచనలతో నేను బాధపడకుండా ఉండాలి అంటే మేం మళ్ళీ పిల్లల్ని కనడమే కరెక్ట్ అనిపించింది. కనండి హారిక, మీరు మళ్ళీ పిల్లల్ని కనండి. కానీ ఈసారైనా పుట్టేవాళ్లని ఎవరూ ఎత్తుకుపోకుండా ముందు జాగ్రత్త పడండి. అదే నేను మీకు ఇచ్చే సలహా. హాయ్ అండి. హాయ్ ఉషా గారు, రండి కూర్చోండి. ఏంటి ఈరోజు కిరణ్ గారు మీతో కలిసి రాలేదా? ఆయన కనపడట్లేదు. లేదు, ఇద్దరం కలిసి రాలేదు, ఆయన విడిగా వస్తారు. ఈరోజు కౌన్సిలింగ్ ఉందని ఆయనకు తెలుసు కదా? తెలుసండి. చెప్పాలంటే ఈరోజు కౌన్సిలింగ్ గురించి మర్చిపోలేదు కదా అని ఆయనే నాకు కాల్ చేసి మరీ అడిగారు. నాకు తెలిసి దారిలో ట్రాఫిక్ వల్ల ఆయనకి రావడానికి లేట్ అయి ఉంటుంది. అయితే తనొచ్చే వరకు మీరు వెయిట్ చేస్తారా? ఈ లోపు నాకు కొంచెం వర్క్ ఉంది, అది ఫినిష్ చేస్తాను. అలాగేనండి. ఏవండి, ఏం జరిగింది? తలకి దెబ్బలా తగిలింది. దారిలో వస్తుంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా? ఏదో ఒకటి జరిగిందిలే, అయినా ఇవన్నీ నీకెందుకు? అలా అంటారేంటండి? మీ తలకి దెబ్బ తగిలితే నేను మౌనంగా ఎలా ఉంటాను? కరెక్ట్గా చెప్పావు ఉషా. నీకు ఎక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి అని బాగా తెలుసు. అందుకే నేను కూడా అదే చెప్తున్నాను. కౌన్సిలర్తో మాట్లాడు, నీకు విడాకులు కావాలని చెప్పేసి ఇంకా మౌనంగా ఉండకు. ఏవండి, నేను మీ తలకి తగిలిన దెబ్బ గురించి మాట్లాడుతుంటే మీరు మనం విడిపోవడం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నువ్వు తలకి తగిలిన దెబ్బని మాత్రమే చూస్తున్నావు, కానీ నన్ను దూరం పెట్టి నా గుండెని ముక్కలు చేస్తున్నావు అన్న విషయం నువ్వెప్పుడో మర్చిపోయావు. అయినా ఇది బయటికి కనిపిస్తుంది కాబట్టి అడిగావు. అదే నువ్వు నా మనసుకు చేసిన గాయం నీకు కనిపించదు కాబట్టి దాన్ని నువ్వు పెద్దగా పట్టించుకో, అంతేగా? ఇప్పటికే లేట్ అయింది, పద లోపలికి వెళ్దాం. కిరణ్ గారు, తలక గాయమేంటి? ఏం జరిగింది? ఏం లేదు కౌన్సిలర్ గారు, ఇక్కడికి వస్తుంటే కార్కి చిన్న యాక్సిడెంట్ జరిగింది, అంతే. మీరు రెస్ట్ తీసుకోవాల్సింది పోయి అసలు కౌన్సిలింగ్ ఎందుకు వచ్చారు? ఈరోజు కౌన్సిలింగ్ క్యాన్సిల్ చేసుకుందాం. మీరు కొంచెం క్యూర్ అయ్యాక మళ్ళీ పెట్టుకుందాం. పర్లేదు, నేను బానే ఉన్నాను, నాకేం రెస్ట్ అవసరం లేదు. మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ చేయొచ్చు. ప్లీజ్, నేను చెప్పేది వినండి కిరణ్ గారు. ఈరోజు కౌన్సిలింగ్ క్యాన్సిల్ చేస్తున్నాను. మనం నెక్స్ట్ టైం ఈ సెషన్ని కంప్లీట్ చేద్దాం. మీరింటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఉషా గారు, ఆయన తీసుకెళ్ళండి.
థ్యాంక్స్. ఏవండి, కారులో వస్తుండగా యాక్సిడెంట్ అయిందని చెప్పారు, కానీ కారుకేం కాలేదు కదా, మరెందుకు అలా చెప్పారు? అసలేం జరిగింది? ఏం జరిగిందన్నది నీకు అనవసరం ఉషా. నేను నీకు సర్వీస్ చేయాలన్నావు, దాని గురించి ఏమైనా చెప్పు, వింటాను. అడుగు, చేస్తాను. అంతేగాని తలకి దెబ్బ తగిలిందని నువ్వు నా పైన చూపించే సింపతి నాకు అక్కర్లేదు. ఈయన నా పైన కోపంతో చెప్పట్లేదు, కానీ ఏదో పెద్ద ప్రమాదమే ముంచుకొచ్చిందని నాకు అర్థమవుతుంది. ఏవండి, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. నేను ఇంటికి వెళ్ళాక మీకు కాల్ చేస్తాను. ఏంటి సునంద, నీ కోరికలు తీర్చిన అమ్మవారిని మళ్ళీ ఇప్పుడేం కోరుకుంటున్నావు? నా కోరికలన్నీ తీర్చిన అమ్మవారిని ఇంకేం కోరుకుంటానో చెప్పండి. ఆ అమ్మవారు నా మురారిని పూర్తి ఆరోగ్యవంతుణ్ణి చేసింది. వీడు దూరం అయిపోతాడేమోననే భయంతో ఆత్మహత్యా ప్రయత్నం చేసి చావు అంచుల దాకా వెళ్లిన నన్ను బ్రతికించింది. నా కొడుకు నాకు దూరం కాకుండా ఎప్పుడూ నా దగ్గరే ఉండేలా చేసింది. తెలుసో తెలియకో నేనేదైనా తప్పు చేసినా కన్న తండ్రిలా కడుపున పెట్టుకుని చూసే భర్తనిచ్చింది. ఇన్ని వరాలిచ్చిన అమ్మవారిని ఇంకేం కోరుకుంటాను చెప్పండి. అవును సునంద, నువ్వు చెప్పేది అక్షరాల సత్యం. మనం ఈరోజు ఇలా సంతోషంగా ఉన్నామంటే కారణం మన అమ్మవారి దయే. అమ్మవారి దయ వల్లే మనం ఈరోజు ఇలా క్షేమంగా ఉన్నాం. అవునండి, మనకు ఇన్ని వరాలిచ్చి మనల్ని దీవించిన ఆ అమ్మవారికి మనం మొక్కిన మొక్కులన్నీ తీర్చుకోవాలండి. తప్పకుండా సునంద, నువ్వు చెప్పినట్టే మొక్కులన్నీ తీర్చుకుందాం. ప్రభు, ప్రభు. తరుణ్ గారు వచ్చారు. ప్రభు, బాగున్నారా? మురారి, నమస్తే తరుణ్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. హారిక ఎలా ఉంది? బాగుంది. తనని కూడా తీసుకురావాల్సింది. లేదు సునంద గారు, నేను వర్క్ మీద ఇటు వెళ్తూ మురారిని చూసి వెళ్దామని వచ్చాను. ఈసారి వచ్చేటప్పుడు తనని తప్పకుండా తీసుకొస్తాను. ఆట నానే పాట
తరుణ్ గారు, అప్పుడు మీ ప్రవర్తనలో మీరే మురారి తండ్రి అని నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు గుర్తు చేసుకుంటుంటే మీరప్పుడు మానసికంగా ఎంత నలిగిపోయారో అన్నది నాకు అర్థమవుతుంది. అప్పుడు నేను చేసిన దానికి నన్ను క్షమించండి. అలా అనకండి సునంద గారు. మీ తల్లి మనసును నేను అర్థం చేసుకోగలను. వీణ్ణి కన్నది మేమే అయినా మేము కూడా ఇవ్వలేని ప్రేమని మీరిచ్చారు. అది చూసి నేను మొదటి నుంచి మీకు సపోర్ట్గా నిలిచాను. అవును సునంద, ఈ రోజుల్లో తరుణ్ లాంటి మనిషి ఉండడం చాలా అరుదు. మురారి తన కన్న కొడుకుని తెలిసినా కూడా మొదటి నుంచి మనకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. చివరికి హారిక గారు కూడా పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను త్యాగం చేసి మన పాలిట దేవతయ్యారు. హారిక నిజంగా దేవతే. కానీ ఒక్కొక్కసారి ఆ దేవతలకు కూడా కన్నీళ్ళు కష్టాలు తప్పు. సరే ప్రభు, నేను వెళ్ళొస్తాను. వస్తానమ్మా. సరే తరుణ్ గారు, మీ బిడ్డని చూడడానికి మీరెప్పుడైనా ఈ ఇంటికి రావచ్చు. బాయ్ చెప్పు. బాయ్. బావగారు, ఏంటుషా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది చెప్పు. ఆయన ఈరోజు ఫ్యామిలీ కోర్టుకు వస్తుండగా ఆయనకి యాక్సిడెంట్ అయిందని చెప్పారు బావగారు. కిరణ్కి యాక్సిడెంట్ అయిందా? అవును బావగారు, కారుకి యాక్సిడెంట్ జరిగి తలకి గాయమైందన్నారు. కానీ నేను వెళ్ళి చూస్తే అసలు కారుకి ఎటువంటి డ్యామేజ్ లేదు. ఏంటో మనం మాట్లాడేది? నేను చెప్పేది నిజం బావగారు. ఆయన చెప్తున్నట్టు కోర్టుకు వస్తుండగా అక్కడేం జరగలేదు బావగారు. అంతకు ముందే ఏదో జరిగింది. అదేంటనేది ఆయన చెప్పట్లేదు. అందుకే ఒక్కసారి మీరు ఆయన దగ్గరికి వెళ్ళి అసలేం జరిగిందో తెలుసుకుంటారా? నాకు చాలా భయంగా ఉంది బావగారు. నేనిప్పుడే బయలుదేరతాను. నువ్వేం టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండు. కిరణ్, అనే రానే కూర్చో. రా రా. ఏమైంది కిరణ్? తలకా గాయం ఏంటి? ఇదేం లేదన్నయ్య, కోర్టుకు బయలుదేరి వెళ్తుండగా దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది. అంతకుమించి ఏం లేదు. కిరణ్, ఉషకి చెప్పినట్టు నాకు కూడా అబద్ధం చెప్పాలని చూస్తున్నావా? ఆల్రెడీ నేను నీ కార్ని చెక్ చేశాను. కార్కి యాక్సిడెంట్ అయితే కార్ ముందు బంపర్ విరగాలి, అద్దాలు పగలాలి. కానీ కార్కి ఏమీ కాకుండా నీ తలకు మాత్రం ఈ గాయం ఎలా అయిందిరా? అంటే తనకి నేను నిజం చెప్పలేదని నీ మరదలు ఉష నీకు జరిగిందంతా చెప్పి నిన్నిక్కడికి పంపించిందా? అది కాదురా, నీ గురించి ఆలోచిస్తూ
ఉషా చాలా టెన్షన్ పడుతుంది. అయినా తను చెప్పినందుకు కాదు, అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవడానికే నాకు నేనుగా వచ్చాను. నిజం చెప్పు కిరణ్, అసలు ఏం జరిగింది? కోర్టుకు బయలుదేరుతుండగా నా పైన కొంతమంది రౌడీలు అటాక్ చేశారు. వాళ్ళు ఎవరు, ఎందుకు నా మీద అటాక్ చేశారన్నది మాత్రం నాకు తెలీదు. కానీ ఎదురు తిరిగి వాళ్ళ నుంచి నన్ను నేను సేవ్ చేసుకున్నాను. కానీ ఒకటి మాత్రం నిజం అన్నయ్య, నొప్పి ఇక్కడ లేదు, ఇక్కడుంది. ఎందుకంటే నా మీద అటాక్ చేసిన వ్యక్తుల కన్నా అటు నాతో కలిసి ఉండక, ఇటు విడాకులు ఇవ్వక నన్ను అనుక్షణం బాధ పెడుతున్న ఉష అంటేనే నాకు భయంగా ఉంది. వాళ్ళు కత్తులతో దాడి చేసి నా శరీరాన్ని గాయపరచాలని చూశారు. అది నొప్పినిస్తుంది. కానీ ఉష నా మనసుని గాయపరుస్తుందన్నయ్య. కత్తిపోటుకి ముందుందేమో గాని ఉషా నా మనసుకి చేసిన గాయానికి మందు లేదు. అరే కిరణ్, ఉష మౌనం వెనుకున్న ఆవేదనని నువ్వు అర్థం చేసుకోవట్లేదురా. అయినా మౌనం అంటే మాట్లాడకపోవడం కాదురా, మాటలకు అందని బాధను మోయడం. పైగా ఇప్పుడు తను కడుపుతో ఉంది. ఈ పరిస్థితిలో నువ్వు తనపై కోపడ్డం కరెక్ట్ కాదు. నేను కోప్పడట్లేదన్నయ్య, నా బాధని నీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. తన కడుపులో పెరుగుతున్న మా బిడ్డని మోస్తున్న ఉషని జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఆలోచన నా మనసులో ఎప్పుడూ ఉంటుంది. నీ గురించి నాకు తెలుసురా. నీ కోపం వచ్చినా లేక అవతల వాళ్ళకొచ్చినా ఫస్ట్ కరిగిపోయేది నువ్వే అని. కానీ కిరణ్, నీపైన అటాక్ చేసిన వాళ్ళెవరో తెలియాలంటే మనం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. లేకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రతి క్షణం భయపడాల్సి వస్తుంది. స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం నాకు ఇష్టం లేదన్నయ్య. నాకు నేనుగా వాళ్ళు ఎవరు, నా పైన ఎందుకు అటాక్ చేస్తున్నారనేది తెలుసుకుంటాను. అప్పటి వరకు దయచేసి ఈ విషయం గురించి ఇంట్లో ఎవరికీ తెలియకుండా చూసుకో. సరేరా, కానీ నువ్వు మాత్రం జాగ్రత్త. వస్తాను. ఉషా, బావగారు, ఆయన్ని కలిసారా? ఏం జరిగిందో కనుక్కున్నారా? ఆయన అన్నట్టు అది నిజంగానే యాక్సిడెంటా లేక వేరే ఏదైనా జరిగిందా? కిరణ్ చెప్పినట్టు అది యాక్సిడెంట్ కాదు ఉషా. ఒక పథకం ప్రకారం ఎవరో కావాలని అటాక్ చేసి వాణ్ణి చంపాలని వేసిన ప్లాన్. అటాకా? ఎవరు చేసుంటారు? ఎందుకు చేసుంటారు? అసలు ఆయన్ని చంపాలన్న ఆలోచన ఎవరికి ఉంటుంది బావగారు? ఆయనకి ఎవరితో శత్రుత్వం లేదు కదా. అలాంటప్పుడు ఆయన్ని చంపాలని, ఆయన ప్రాణాల్ని తీయాలన్న ఆలోచన ఎవరికి వచ్చి ఉంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు ఉషా. ఏమైందన్నయ్య, అర్జెంటుగా రమ్మని చెప్పావు? ఈరోజు ఫ్యామిలీ కోర్టుకు బయలుదేరిన కిరణ్ మీద రౌడీలు అటాక్ చేసి చంపబోయారు తరుణ్. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది? కిరణ్ మీద అటాక్ జరిగిందా? వాడికేం కాలేదు కదా? ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? ఇంట్లోనే ఉన్నాడు. పెద్దగా ప్రమాదమేం జరగలేదు, కానీ తలకు కొంచెం గాయమైంది. అయినా ఆ అటాక్ చేసింది ఎవరో తెలుసుకోవడానికి వాడిని స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమనాల్సింది. నేను అదే అన్నానురా, కానీ వాడు కంప్లైంట్ ఇవ్వనంటున్నాడు. అంతేకాదు, వాడిపైన అటాక్ చేసింది ఎవరో వాడే తెలుసుకుంటానంటున్నాడు. అటాక్ చేసింది ఎవరు అనే విషయాన్ని వాడెలా తెలుసుకోగలుగుతాడు?
నేను ఇప్పుడే వాడితో మాట్లాడి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్తాను. చెప్పు హారిక. తరుణ్, సిటీలో ఉన్న ఒక మంచి హాస్పిటల్లో గైనకాలజిస్ట్ దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. నువ్వు ఇంటికి వచ్చాక మనిద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం. ఎవరో తరుముతున్నట్టు ఇప్పుడు దానికేం తొందర వచ్చింది హారిక? చెప్పరా చెప్పు. తొందరగా నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి మేడం ఫోన్ తీసుకురామని చెప్పు. అసలు నిజం చెప్పాలి అంటే మురారిని ఆ సునందకిచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. 4 బిడ్డల్ని ఉరిట్లోనే చావు కొదిలేసిన తను మన మురారిని కూడా అలాగే చావు కొదిలేస్తుందేమో అనిపిస్తుంది. మేఘనా,